హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ లోని ఎక్సైజ్ 6.c లోని సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి అనమాట. 3 సెక్షన్ లో సెక్షన్ 1 అన్నమాట. ఆ సెక్షన్ 1 లో కూడా మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్ లో 10 క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఎక్సైజ్ 6.c లోని సెక్షన్ 1 లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు పార్ట్ 1 అనమాట. తర్వాత పార్ట్ 2 లో మనకి 11 నుంచి 20 వరకు రావడం జరుగుతుంది. ఈ వీడియోలో 1 నుంచి 10 వరకు రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంది IIIT నుంచి కూడా మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ప్రతి ఒక్కరికి మాకు యూస్ఫుల్ అవుతుందని అంటే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కృతజ్ఞతలు. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. అంతకంటే ముందర గుర్తుపెట్టుకోండి, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్, అలాగనే క్వశ్చన్ పేపర్ మోడల్స్, ఇలాంటి ఏమన్నా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి మోడల్ పేపర్స్, లేకపోతే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ప్రాబ్లం ఏమన్నా డౌట్ గా అనిపిస్తే కానీ టెలిగ్రామ్ లో మీరు మెసేజ్ చేయొచ్చు. నేను మళ్ళీ మీకు వాయిస్ మెసేజ్ కూడా చేస్తాను. పర్సనల్ గా చేయమన్నా ఓకే, లేదా గ్రూప్ లో చేసినా కానీ ఓకే, మీకు ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంటుంది. డౌట్ ఉన్నప్పుడు క్లియర్ చేసుకుని ట్రై చేయండి. ఎందుకంటే అక్కడితో ఆ డౌట్ అనేది క్లియర్ అయినప్పుడే మనకి ముందరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకా అయ్యో వద్దు పాని ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఆల్రెడీ లెసన్ లో నుంచి మనము ఎన్ని మార్కులకు వస్తాయి, ఇంట్రడక్షన్ క్లాసు ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, చాలా మంది వాయిస్ కొంచెం బ్రేక్ అవుతున్నట్టు అనిపిస్తుంటే నేను నా ఒరిజినల్ వాయిస్ తోనే చెప్తున్నది. నేను మైక్ కూడా వాడతాను అనమాట. ఓకే, నేను మైక్ కూడా వాడతాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెక్ చేస్తాను దాని గురించి అయితే. ఓకే, వాయిస్ అయితే నా ఒరిజినల్ వాయిసే. ఓకే, ఇక్కడ మనకి ఈ లెసన్ లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 7 మార్క్స్ వస్తాయి. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం అవ్వాలి, లెసన్ అంతా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పే 4 కండిషన్లు అర్థం చేసుకోండి. ఇది మొత్తం 4 కండిషన్లు చెప్తాను. ఆ 4 క్వశ్చన్లు అంటే నేను చెప్పిన 4 కండిషన్లు కానీ అర్థం చేసుకున్నావా నీకు చాప్టర్ ఈజీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ పర్ముటేషన్స్ లో మళ్ళీ కాంబినేషన్స్ అప్పుడు మళ్ళీ వేరేట్ ఉంటుంది. అంటే 2 ఎక్సర్సైజులు మనకి సపరేట్ రావడం జరుగుతుంది అనమాట, అంతే, ఏం లేదు. ఓకే, మరి పర్ముటేషన్ కి కొన్ని కండిషన్లు చెప్తాను, వినండి. మనకి n ఫ్యాక్టోరియల్ అనేది ముఖ్యం. n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? n ఇంటూ n-1, n-2, n-3. అంటే మనకి ఇచ్చిన n ఫ్యాక్టోరియల్ అంటే అక్కడి నుంచి 1 వరకు ప్రోడక్ట్ అనేది చేయాలి. దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో పర్ఫెక్ట్ గా చెప్పడం జరిగింది. అర్థమైందా? అంటే మనకి ఇచ్చిన నంబర్ నుంచి వెనక్కి, అంటే ఇప్పుడు 8 ఇవ్వడం జరిగింది, 7, 6, 5, 4, 3, 2, 1 వరకు అవన్నీ ఇంటూ చేయాలని అర్థం. ఒకవేళ 10 ఇవ్వడం జరిగింది, 10 నుంచి 1 వరకు ఇంటూ చేయాలని అర్థం. లేదా 12 ఫ్యాక్టోరియల్ అని అడిగిన 12 నుంచి 1 వరకు ఓకే వెనక్కి రావాలి, అక్కడి వరకు 1 వరకు వచ్చి ఇంటూ చేయాలని అర్థం. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. మరి అర్థమైంది కదా, ఇది n ఫ్యాక్టోరియల్ గురించి. మనకి ఇది పర్ముటేషన్ ఫార్ములా, NPR = n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. ఓకే, క్లియర్. మరి దీనికి ఈ ఫార్ములాకి సంబంధించి నేను ఒక 4 కండిషన్లు చెప్తాను, పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఇది చెప్తానే నేను వెళ్తాను అంటే ఇది అర్థమైతే ఇప్పుడు చిన్న టాపిక్ అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటివి కూడా అర్థమవుతాయి. ఇప్పుడు నేను n = 4 తీసుకుంటాను, r = 2 తీసుకుంటాను. ఎప్పటికన్నా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే r పెద్దగా అనేది ఉండకూడదు. చూడండి, ఎప్పటికైనా సరే r 0 ఉండకూడదు, n కంటే ఎక్కువగా ఉండదు. ఇది థీరం 6.2 లో చెప్పడం జరుగుతుంది మనకి ఈ కండిషన్. నేను దీని గురించి కూడా చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ క్లాస్ లో, బాగా వినండి. n కంటే r ఎక్కువగా ఉండకూడదు, ఇది ఫస్ట్ టాపిక్. అంటే ఈ దీంట్లో ఓకే, r 0 అనేది ఉండకూడదు. ఓకే, క్లియర్. మరి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏమొస్తుంది? n అంటే ఎంత? 4p, r అంటే ఎంత? 2 = n ఫ్యాక్టోరియల్. ఫార్ములాకి చేంజ్ చేద్దాం. n ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ బై ఏంది 4 - 2 ఫ్యాక్టోరియల్. చూడండి, n అంటే n ఫ్యాక్టోరియల్ అంటే n ఎంత మనకి 4 ఫ్యాక్టోరియల్ బై n ఎంత 4 - 2, r ఎంత 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్పాను? 4 నుంచి 1 వరకు ఇంటూ చేయాలని అర్థం. అంటే 4 × 3 × 2 × 1 బై 4 లో కల్లా 2. చూడండి, చాలా మంది ఫస్ట్ ఫ్యాక్టోరియల్ చేయకూడదు, ఫస్ట్ దీన్ని తీసేసేయాలి. 4 లో కల్లా 2 పోతే ఎంత మనకి 2 ఉంటుంది, అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1. అంటే మనకి ఏ నంబర్ నుంచి వచ్చిందో ఆ ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ అక్కడి నుంచి 1 వరకు ఇంటూ చేయాలి. అదే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో. 1 క్యాన్సల్, 2 క్యాన్సల్, ఆన్సర్ ఎంత వచ్చింది? 4 × 3 = 12. ఓకే, 12 వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు ఇంకో కండిషన్ చెప్తాను, బాగా వినండి.
నేను మొత్తం 4 కండిషన్లు చెప్తాను. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ అంటే ది ఫార్ములా గురించి. మళ్ళా ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తోనే n ఎంత మనకి ఇప్పుడు 4 t r ఎంత 2. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడు మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్లు ఓకే, ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు 1 వరకు వెళ్ళాలి. ఇప్పుడు n ఎంత ఉంది 4, r ఎంత ఉంది 2 కదా. మరి ఇప్పుడు ఈ రెండు బేస్ చేసుకొని మనము ఇక్కడ గమనిస్తే మనకు ఫార్ములా ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ అన్నారు అనుకోండి, ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఒకటి తగ్గించుకోండి, ఎంత 3 అంటే ఇక్కడ వరకు ఇంటూ చేయాలని అర్థం. ఒకవేళ 3 అడిగినారు అనుకోండి 2 వరకు ఇంటూ చేయాలి. ఒకవేళ 2 అడగడం జరిగింది అనుకోండి 1 వరకు ఇంటూ చేయాలి. బాగా వినండి, నేను అంటే అక్కడి వరకు రాసుకోవాలని నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ 4 ఇక్కడ 2 అంటే దీనికంటే ఒకటి తక్కువగా రాసుకోవాలి. అంటే ఒకటంటే 1 వరకు వస్తుంది, n ఇంటూ n మైనస్ 1. బాగా వినండి, ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది ఓకే, దాన్ని వదిలేయండి. ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. 2 అంటే దానికంటే ఒకటి తక్కువ వరకు రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు 2 అడగడం జరిగింది, దానికంటే ఒకటి తక్కువ వరకు రాసుకోవాలి. 2 కంటే తక్కువ 1 ఓకే. ఇప్పుడు ఒకవేళ నాకు ఇక్కడ 3 అడగడం జరిగింది అంటే 2 వరకు రాసుకుంటాను. అర్థమైందా? దానికంటే ఒకటి తక్కువగా రాసుకోవాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు n వాల్యూ ఎంత మనకి 4 కదా, 4 ఇంటూ n ఎంత 4 మైనస్ 1 ఓకే. 4 ఇంటూ 4 లో కల్లా 1 పోతే 3, 4 3 జా 12. సేమ్ వచ్చిన ఆన్సర్ ఓకే. అంటే ఇది క్యాలిక్యులేషన్ ప్రకారంగా పెద్దగా అవుతుంది. అదే మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 8 తీసుకున్నాను, ఇక్కడేమో 7 తీసుకున్నాను. అంటే 7 అంటే ఎంత వరకు రాసుకోవాలి 6 వరకు రాసుకోవాలి. తర్వాత ఎన్ని వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇలా ఫ్యాక్టోరియల్ రాసుకుంటా క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను, అంతే, ఏం లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఓకే, 4 2. మరి ఇంకోటి చూడండి, ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడ చూడండి సింపుల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఎంతవరకు ఇక్కడ 2 కదా, ఇది ఏమో n 4 r ఏమో 2. అంటే బాగా వినండి నేను చెప్పేది, n ఎంత 4 r ఎంత 2 కదా. అంటే ఇప్పుడు 4 నుంచి 2 టర్ములు రాసుకోవచ్చు. ఇది ఒక మెథడ్ అన్నమాట. 4 నుంచి 2 టర్ములు అంటే 4 నుంచి అంటే np2 4 నుంచి 2 టర్ములు అంటే 4 3 2 టర్ములు అయినాయి. 4 ఇంటూ 3 4 3 జా 12. చూడండి అంత సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ నాకు ఇక్కడ 3 ఉంది అంటే 4 నుంచి 3 టర్ములు రాసుకోవాలి. అంటే ఇంటూ 2 ఒక టర్మ్ 2 టర్మ్ 3 టర్మ్ లేదు. అర్థమవుతుందా? అంటే ఒకవేళ మనకి 4 అడగడం జరిగింది అనుకోండి 4 వరకు రాసుకుంటాం. అంటే 4 వరకు అంటే 1 వరకు రాసుకుంటాం. 1 2 3 4 అయినాయి టర్మ్స్. ఓకే, ఒకవేళ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ 8 ఇక్కడ 5 అడగడం జరిగింది అంటే 8 నుంచి 5 వరకు రాసుకుంటాం. అంటే 8 1 7 6 తర్వాత ఎంత 5 తర్వాత ఎంత ఇక్కడ చూడండి 4 అంటే మొత్తం 5 టర్ములు. ఓకే, 1 2 3 4 5 వరకు ఓకే 5 టర్ములు. ఇవన్నీ ఇంటూ చేయి, మళ్ళీ నీకు అదే దాని ఆన్సర్ అనేది వస్తుంది. నువ్వు ఇలా ఫార్ములాలో అప్లై చేసిన ఒకటే ఆన్సర్, ఇలా ఎన్ని వరకు రాసుకున్న ఒకటే ఆన్సర్, లేదా ఎందుకంటే అక్కడి నుంచి మనకి ఎన్ని టర్ములు చెప్పారు అన్ని వరకు రాసుకున్న ఒకటే ఆన్సర్ అనేది వస్తుంది. అర్థమైందా? ఇది అనమాట. ఓకే, మీకు ఇది రాస్తాను. ఇంకోటి ఫ్యాక్టోరియల్ గురించి మొత్తం 4 టాపిక్లు అయిపోయి. n అంటే 4 2 ఈక్వల్ టు 4 నుంచి 2 టర్మ్స్ అంటే 4 3 అంటే 4 3 12. ఓకే, ఎక్కువ మరి ఏది ఉపయోగిస్తామంటే ఇది ఉపయోగించడం బెటర్ అనమాట. మనము ఇది బెటర్ అవుతుంది, ఇది అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకోటి చెప్తాను మీకు. ఓకే, ఇది ఇంకోటి ఏంటంటే టాపిక్, ఇది 4వ టాపిక్ అనుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడ నుంచి ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అన్నారు అనుకోండి, ఇది 4 ఫ్యాక్టోరియల్ అన్నారు అనుకోండి అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, మళ్ళీ 1 వరకు అని అర్థం. రైట్, అర్థమైందా? అంటే ఇక్కడ అంటే డివిజన్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒక టాపిక్ అనమాట. ఒకవేళ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఓకే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ ఇంటూ 1 అంతే. ఇక్కడ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, 3 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. ఓకే, క్లియర్. ఓకే, మరి ఇంకా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ టాపిక్స్ అన్ని ఎందుకు చెప్పానంటే ఎక్సర్సైజులు ఇవన్నీ వీటి మీదనే బేస్ అయి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఎక్సర్సైజ్ 6.c లోని సెక్షన్ 1 లోని ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి నేను చెప్పింది ఇంతవరకు. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి సొల్యూషన్.
ఇఫ్ NP3 ఈక్వల్ టు 1320 ఫైండ్ ద n. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం n వాల్యూ కనుక్కోవాలి. ఇదే క్వశ్చన్. ఓకే, గివెన్ ద చూడండి గివెన్ ద అని ఖచ్చితంగా మీరు రాయండి ఎగ్జామ్ హాల్లో కానీ మీ టెస్ట్ నోట్స్ లో కానీ. ఈ విక్టరీ స్టడీస్ కి ఒక నోట్ బుక్స్ పెట్టుకోండి మీరు. ఓకే, నోట్ బుక్ పెట్టుకొని నీట్ గా ఎవ్రీ డే వీడియో అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, త్వరలోనే నేను స్టార్ట్ చేస్తాను. నేను సంక్రాంతి హాలిడేస్ లోపలనే ఖచ్చితంగా సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, NP3 ఈక్వల్ టు 1320. మరి ఇప్పుడు చూడండి, నేను ఎక్కువ దీన్ని ఉపయోగిద్దామని చెప్పినాం కదా, దాన్ని ఉపయోగిద్దాం. అంటే క్యాలిక్యులేషన్ అనేది ఆల్రెడీ క్యాలిక్యులేషన్ అయినది అనమాట ఇది. ఓకే, అంతే, ఏం లేదు. ఇక్కడ చూడండి NP3 ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఏంటి మనకి NP3 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ కదా. అంటే దాన్ని ఇంకొక విధంగా ఎంతవరకు రాసుకోవచ్చు, ఇక్కడ 3 అంటే ఎంతవరకు 2 వచ్చేంత వరకు రాసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అర్థమైందా. అంటే ఇక్కడ 3 అన్నారు కాబట్టి 2 వరకు. ఓకే, క్లియర్, అర్థమైందా. ఒకవేళ 4 అడిగితే 4 కంటే ఒకటి తక్కువ 3 వరకు రాసుకుంటాం. ఇలా అయితే అంటే ఇది డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అయినది అనమాట. ఓకే, ఒకవేళ మీకు నాకు అర్థం కాలే బ్రదర్ ఇంకోసారి చెప్పండి అంటే ఆ ఫార్ములాలోకి అప్లై చేద్దాం. n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ ఆ ఫార్ములా లేక అప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి ఆ ఫార్ములా లేక అప్లై చేద్దాం. ఓకే, మీకు కొంచెం టైం అనిపించవచ్చు, నేను తక్కువనే వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఎందుకంటే ప్రతిదీ నేను చెప్పడం ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలని అంతే, ఏం లేదు. ఓకే, ఆ ఫార్ములా లేక అప్లై చేద్దాం. NP3 కదా, n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ మనకి ఎన్ని వాల్యూ ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఎంత మనకి 3. ఓకే, ఫ్యాక్టోరియల్. ఓకే, n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అని రాస్తాను. ఎందుకు నేను 3 వరకే రాసి ఫ్యాక్టోరియల్ పెట్టాను అంటే ఇక్కడ డినామినేటర్ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి అక్కడ వరకు రాసుకుంటాను. బై n మైనస్ 3 ఫ్యాక్టోరియల్. n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సలింగ్, ఏం మిగిలింది n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 కదా. ఇదిగో నేను అదే రాసినది. అంటే దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. నీకు ఒక్కటే ఇక్కడ ఒక లాజిక్ అనేది, నువ్వు ఏ నంబర్ అయితే అడిగినా 6 అంతకంటే ఒకటి తక్కువ వరకు రాసుకో నంబర్, అంతే, ఏం లేదు. ఓకే, క్లియర్, అర్థమైంది కదా ఎందుకు అలా రాశాను. ఈక్వల్ టు 1320. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లికేషన్ చేద్దాం, ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 120. ఓకే, 12 1 1 మిగులుతుంది, మళ్ళీ 12 వస్తుంది. 12 1 మళ్ళీ 12 0. 11 1 సింపుల్ గా 0. 10 1 అంటే ఇప్పుడు ఏమొచ్చింది 1320 ఏమని రాసుకోవచ్చు, 12 ఇంటూ 11 ఇంటూ 10 రాసుకోవచ్చు. ఓకే, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 10 అనమాట. దీన్ని రాశారు. ఈక్వల్ టు ఇక్కడ మీకు ఒక టాపిక్ అనేది తెలియాలి, ఏంటిదంటే కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. రైట్, కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే a ఇంటూ b చేసినా b ఇంటూ a చేసినా రెండు ఒకటే. అంటే 5 2 10 రాయొచ్చు, 2 5 10 రాయొచ్చు. రైట్, ఎలా రాసుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇది దీనికి సమానమైంది కదా. అంటే ఇప్పుడు 12 అనేది n మైనస్ 1 అనేది 11, n మైనస్ 2 అనేది 10 ఎలాగోనే చెప్తాను. అంటే ఇప్పుడు n వాల్యూ ఎంత 12, అదే కదా మనల్ని కనుక్కోమంది. ఓకే, n వాల్యూ ఎంత అన్నాను 12 వచ్చింది. n మైనస్ 1 చేస్తే n ఎంత మనకి 12 కదా, 12 మైనస్ 1 చేస్తే 11, 12 మైనస్ 2 చేస్తే 10 వచ్చింది. అప్పుడు n వాల్యూ ఏమవుతుంది 12, అంతే, ఆన్సర్ అయిపోయింది. ఓకే, నో డౌట్. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n సచ్ దట్ NP7 ఈక్వల్ టు 42 ఇంటూ NP5. ఓకే, సొల్యూషన్ గివెన్ ద అంటే మనం దీన్ని బేస్ చేసుకొని n వాల్యూ అనేది కనుక్కోవాలి. NP7 ఈక్వల్ టు 42 ఇంటూ NP5. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన టాపిక్స్ అయితే అర్థం చేసుకుంటేనే చూడండి, ఇప్పుడు అర్థమయ్యేది లేకపోతే అర్థం కావు, ఎందుకంటే మీకే బెటర్. ఓకే, ఇప్పుడు NP7 అని దీంట్లో కూడా ఉపయోగించవచ్చు. నేను ఇంకో ట్రిక్ చెప్పాను, ఏంది 7 కదా, 7 కంటే తక్కువ ఏంది మనకి 6, అంటే 6 వరకు రాసుకోవాలి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6. అర్థమైందా. మనకి ఎక్కడైతే ఒకటి అడగడం జరిగిందో దానికంటే ఒకటి తక్కువగా రాసుకుంటే సరిపోతుంది. వాటి వరకు రాసుకుంటే ఫ్యాక్టరీలు అంటే ఇంకా వెళ్తూనే ఉంటుంది. ఓకే, దీని ప్రకారం ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 42 ఇంటూ NP5 అంటే ఎంత వరకు రాసుకోవాలి 4 వరకు రాసుకోవాలి. అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ
n-2 ఇంటూ n-3 ఇంటూ n-4. అర్థమైంది కదా టాపిక్. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి బాగా గమనియండి, ఈక్వల్ అంటే ఏంది, a ఈక్వల్ టు b అన్నా b ఈక్వల్ టు a అన్నా అంతా ఒకటే అవుతుంది, అంటే సమానమైనప్పుడు ఏమవుతుంది మనకి 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి n క్యాన్సల్. ఓకే, n-1 క్యాన్సల్. ఓకే, ఇదంతా ప్లస్ చేస్తుంది, ఇదికి వస్తే మైనస్, ఇంకంతా 0 వచ్చేది మళ్ళా. ఓకే, అందుకే డైరెక్ట్ క్యాలిక్యులేషన్. n-2 క్యాన్సల్, n-3 క్యాన్సల్, n-4 క్యాన్సల్. ఇంకా రెండు ఉంటాయి. ఏంది మనకి n-5 ఇంటూ n-6 ఈక్వల్ టు 42 కదా. ఇప్పుడు మనం ఏం చేయాలా, వీటినన్నిటిని ఇంటూ చేయాలి. అవును, ఇక్కడ ఇంకొక మెథడ్ కూడా వాడచ్చు, కానీ నేను దీనికో మెథడ్ దానికో మెథడ్ ఇంకో ప్రాబ్లం కి ఇంకో మెథడ్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కటే మెథడ్ తోనే ముందరకు వెళ్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. n ఇంటూ n స్క్వేర్, a ఇంటూ ఏ స్క్వేర్లు అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికన్నా ఇంటూ చేస్తున్నప్పుడు స్క్వేర్ అవుతుంది, అదే ప్లస్ చేస్తున్నప్పుడు 2n వస్తుంది. అర్థమైందా, ఈ కాన్సెప్ట్ మర్చిపోద్దండి. n ఇంటూ n స్క్వేర్, n ఇంటూ 6 ఇక్కడ మైనస్ కాబట్టి -6n. ఇప్పుడు n తో అయిపోయింది ఈ రెండు నంబర్లు. ఇప్పుడు 5 తో మైనస్ కాబట్టి మైనస్ 5 ఇంటూ n 5n మైనస్ మైనస్ ప్లస్ 5 6 30 ఈక్వల్ టు 42. ఓకే, n స్క్వేర్ మైనస్ 6n ఒక 5n సారీ మైనస్ నంబరు ఉన్నప్పుడు ఏం చేయాలా, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి కదా. 6n ఒక 5n 11n, ఇక్కడ ప్లస్ 30 కదా, అవతల పోతే ఏమవుతుంది -30 కదా, -30. n స్క్వేర్ మైనస్ 11n ఈక్వల్ టు 42 లో కల్లా 13 పోతే ఎంత 12 ఉంటుంది, 2 లో 0 పోతే 2, 4 లో కల్లా 3 పోతే 1. ఓకే, మళ్ళీ ఇప్పుడు 12 ప్లస్ చేస్తుంది, ఇక్కడికి వస్తే మైనస్ n స్క్వేర్ మైనస్ 11n మైనస్ 12 ఈక్వల్ టు 0. చూడండి, ఇది +12, ఇక్కడికి వస్తే -12 అయింది. ఇక్కడ ఇది మనకి కంపేర్ చేసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రావడం జరుగుతుంది. వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని మనకి కనుక్కోవడానికి చాలా మెథడ్స్ అనేవి ఉండే, అందులో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఒకటి. మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మాట్లాడదాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు అర్థం అవ్వాలి అనుకుంటే దానికోసం నేను 10th క్లాస్ లోనే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ కనపడుతుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి, మీకు డైరెక్ట్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. లేదు నాకు వచ్చి బ్రదర్ అంటే వినేస్తాయి, నేను కూడా ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్తాను. ఓకే, ఫస్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ నంబరు లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఎంత, ఫస్ట్ నంబర్ ఏముంది 1, ఇక్కడ ఏం లేదు 1 ఇంటూ 12, మైనస్ ని తీసేసండి. ఇక్కడ ఫ్యాక్టర్ చేస్తున్నప్పుడు మైనస్ నంబర్లు వాడకూడదు, ఓన్లీ ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ మాత్రమే వాడాలి. 1 ఇంటూ 12 వచ్చింది. ఓకే, n స్క్వేర్, బాగా వినండి, n స్క్వేర్. ఇప్పుడు a1 నువ్వు రెండు నంబర్లు తీసుకో, బాగా విను, a1 రెండు నంబర్లు తీసుకో, ఆ రెండు నంబర్లు ఇంటూ చేస్తే ఈ పై నంబర్ రావాలి. ప్లస్ అన్న మైనస్ అన్న వేస్తే ఈ మధ్యలో -11 అనేది రావాలి. ఇక్కడేమో మనము ఇంటూ చేస్తున్నప్పుడు మైనస్లు పట్టించుకోకూడదు, కానీ ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా నువ్వు రెండు ఏ విధంగా చేసినా, అంటే ప్లస్ అన్న చేయి మైనస్ అన్న చేయి, కానీ -11 అనేది రావాలి. చూడండి, ఇప్పుడు 12 1 ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నంబర్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. 12 1 12 వచ్చింది. ఓకే, దీనికి మైనస్ బిగ్ సింబల్ పెడదాం, దీనికి ప్లస్ సింబల్ పెడదాం. 12 కల్లా 1 పోతే ఎంత 11 కదా, బిగ్ సింబల్ ఏముంది -11 వచ్చింది, -11 అంటే ఇప్పుడు మనం -11 బదులు ఏం రాసుకోవచ్చు, -12 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. n స్క్వేర్ అంటే -11 ని విడదీస్తాం అనమాట, ఇదే ఫ్యాక్టరైజేషన్. -11 బదులు ఏం రాసుకోవచ్చు, -12n ప్లస్ n. ఎందుకు n రాశాను, 1 ఇంటూ n ఏమవుతుంది, n అవుతుంది కదా, n. ఓకే, -12. మీకు ఇంకా దీని గురించి ఇంకా పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలంటే చెప్పాను కదా, లింక్ కనపడిందని ఇందాక, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా ఓన్లీ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనేది ఇలాగనే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇదొక కేసు ఇదొక కేసుగా తీసుకోండి, ఇదొక కేసు ఇదొక కేసు. n దీంట్లో n స్క్వేర్ అంటే ఏంటి, రెండు ఎన్నులు ఉన్నట్టు, ఒక ఎన్ను బయటికి తీసాను, అంటే దీంట్లో మొత్తం ఎన్ను కామన్ తీస్తున్నాను. n చూడండి, దీంట్లో ఎన్ను కామన్ తీస్తున్నాను, ఎన్ను తీసాను. n స్క్వేర్ అంటే ఏంటి, రెండు ఎన్నులు ఉన్నట్టు, ఒకటి తీస్తే ఇంకొకటి ఉంది, మైనస్ ఇక్కడ 12 అనమాట. ఎందుకు n బయటికి తీసాను కదా, వీడికి అయిపోయింది. ఇక్కడ +1 అనేది కామన్ తీద్దాం. ఓకే, +1 అంటే ఇప్పుడు 3 ఏమని రాసుకోవచ్చు, 3 ఇంటూ 1 గా రాసుకోవచ్చు. 1 అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ నంబర్లన్నా. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి 1 + 1 తీస్తే n మైనస్
12 ఈక్వల్ టు 0. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ప్రాబ్లం చేసింది కరెక్టా తప్ప అని తెలియాలంటే ఇక్కడ సేమ్ అని రావాలి. మళ్ళీ ఇక్కడ ప్లస్ మైనస్ రాకూడదు అక్కడ సపరేట్. ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ కూడా అది రావాలని, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కటి పక్కకి రాసుకోండి. n+1 ఈక్వల్ టు 0 ఇంకా. ఓకే, మళ్ళా n-12 కదా, n-12 కామన్ ఉండే కాబట్టి ఒకసారి. ఓకే, ఇప్పుడు n వాల్యూ అనుకుందాం. +1 అవతల పోతే -1 అనమాట, -1. ఇప్పుడు -12 అవతల పోతే +12. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనకి n వాల్యూ ఎప్పుడు నెగిటివ్ లో ఉండకూడదు. ఈ పర్ముటేషన్ కాంబినేషన్ లో n కెనాట్ బి నెగిటివ్, అంటే n అనేది ఇక్కడ నెగిటివ్ ఉండకూడదు. సో అప్పుడు ఏమవుతుంది, n వాల్యూ మనకి 12. అంటే దీని మొత్తం ఆన్సర్ వచ్చేసి n వాల్యూ ఎంత మనకి 12. అర్థమైందా? మనము ఫస్ట్ పర్ముటేషన్ ఫార్ములా మెథడ్ ఉపయోగించి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటా n వాల్యూ అనుకున్నాం, అంతే. ఓకే, క్లియర్? నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 6.c లోని సెక్షన్ 1 లోని థర్డ్ క్వశ్చన్. If n+1 P5 is to n P6 equal to 2:7, find n. అంటే ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని n వాల్యూ కనుక్కున్నాం. మనకి ఇక్కడ a:b ఈక్వల్ టు a/b అనమాట. ఓకే, ఇది చిన్నప్పటి నుంచి తెలిసినది మనకి సొల్యూషన్. గివెన్ ద n+1 P5 is to n P6 ఈక్వల్ టు 2:7. అంటే దీని కండిషన్ అంతా 2:7 లో ఇవ్వడం జరిగింది. మనకి ఏమని చెప్పాను, a:b ఈక్వల్ టు a/b, a:b a/b ఈక్వల్ టు a:b a/b రాద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, n+1 P5 బై nP5 nP6 ఈక్వల్ టు 2:7 అంటే 2/7. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్? 7 into n+1 P5 చూడండి 7. ఓకే, ఈక్వల్ టు 2 into nP6. ఓకే, క్లియర్? ఇందాకనే నేను ఒకటి చెప్పడం జరిగింది. ఏంటి, మనకి ఏ నంబర్ అయితే కింద అడిగినారో అన్ని టర్మ్ల కంటే అన్ని టర్మ్స్ లో ఒకటి తగ్గించి రాసుకోండి. ఈ ఫ్యాక్టోరియల్ అలా కూడా ఆన్సర్ వస్తుందని మీకు ఎగ్జాంపుల్స్ గా చెప్పాను కొన్ని. అలాగనే చేద్దాం. ఓకే, కానీ ఒకటి గమనించాలి, అది ఏంటో చెప్తాను. 7 కదా, 7 ఇంటూ ఇక్కడ P5. నేను ఇక్కడ ఈ కండిషన్ అనేది అర్థం అవ్వాలండి. ఇప్పుడు ఈ కండిషన్ కానీ అర్థమైందా చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే కష్టం అనిపిస్తుంది. ఈ కండిషన్ అనేది అర్థం అవ్వాలి అంతే. ఇది ఒక్క కండిషన్ దీంట్లో ప్రాబ్లం, మిగతాదంతా ఇందాక ప్రాబ్లం చేసినట్టే ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ P5 అన్నాడు అంటే ఎంత వరకు రాసుకోవాలి, మనము 4 వరకు రాసుకోవాలి. ఇదే కదా థాట్. మనకి ఏ నంబర్ అడిగినారో దానికంటే ఒకటి టర్మ్ కంటే తక్కువ రాసుకోవాలి. మనం ఫ్యాక్టోరియల్ అని చెప్పడం జరిగింది ఇందాక మీకు ఎగ్జాంపుల్ గా. ఓకే, ఇప్పుడు అదే చేద్దాం. ఇప్పుడు 5 కదా, అంటే ఏమొస్తుంది, ఫస్ట్ n ఇంటూ n-1 n-2 n-3 n-4 కదా. ఇప్పుడు బాగా వినండి, n-5 వరకు అంటే 5 కంటే ఒక తక్కువ ఫ్యాక్టోరియల్ వరకు రాసుకోవాలని ఇందాక చెప్పడం జరిగింది కదా. అయిపోయింది. ఈక్వల్ టు 2 into nP6 అంటే ఎంత వరకు రాసుకోవాలి, n-5 వరకు రాసుకోవాలి ఫ్యాక్టోరియల్ మనకి. అంటే n into n-1 into n-2 n-3 n-4 n-5 కదా. ఇక్కడ వరకు రాసుకోవాలని చెప్పడం జరిగింది కదా. క్లియర్? ఓకే, బాగా వినండి. nP5 అంటే ఎంత వరకు రాసుకున్నాను, 4 వరకు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అది అర్థం కాకపోతే ఇక్కడ అర్థం కాదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లోనే చెప్పడం జరిగింది అది ఎగ్జాంపుల్స్. ఓకే, 4 వరకు రాసుకోవాలి, అంతకంటే తక్కువ అని. లేదు బ్రదర్, ఇంకా మాకు ఏమన్నా సింపుల్ ట్రిక్ ఉంది అది కాకుండా అంటే ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. అంటే మనకి ఫ్యాక్టోరియల్ ప్రకారం 1 2 3 4 కదా. అంటే ఇప్పుడు 5 టర్మ్స్ చూడండి, అంటే ఫ్యాక్టోరియల్ ఆన్సర్ 1 2 3 4 5 వచ్చింది కరెక్ట్. ఓకే, తర్వాత 1 2 3 4 5 6 వచ్చింది కరెక్ట్. ఓకే, క్లియర్? ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఆ టర్మ్ నుంచి 6 టర్మ్స్ వరకు రాసుకుంటే వెళ్ళాలి. దానికంటే బెటర్ గా మనకు ఒక టర్మ్ తగ్గించుకొని ఇట్ట కూడా. ఓకే, క్లియర్? ఇప్పుడు గమనించండి, ఇక్కడ నేను చెప్పేది వినాలి, లేకపోతే అర్థం కాదు. ఓకే, ఇప్పుడు బాగా వినండి. nP6 ఓకే, n వాల్యూ ఓకే. ఓకే, క్లియర్? ఇక్కడ n వాల్యూ మనకి ఏముంది, ఇక్కడ n+1 ఉంది కదా. ఇప్పుడు మనం ప్రతి దాంట్లో n వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, క్లియర్? క్యాన్సిల్ చేయొద్దు, క్యాన్సిల్ చేసినట్టు తప్పు వస్తుంది. ఓకే, అవును బ్రదర్, ఇప్పుడు మరి ఇక్కడ n ఉంది కదా, దీంట్లో ఎన్నో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు, కొందరు అడుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నువ్వు n తీసుకొని ఇక్కడ పెట్టినావు అంటే ప్లస్ చేస్తావా, మైనస్ చేస్తావా, ఇంటూ చేస్తావా, డివైడ్ చేస్తావా, ఆలోచించండి.
ఓకే, మనకి ఫ్యాక్టోరియల్ అంటే చెప్పాను, ఎన్ని ఫ్యాక్టోరియల్ ఎన్ని ఇంటూ ఎన్ మైనస్, అది మనకి జనరల్ మనకు తెలుసు. ఓకే క్లియర్. ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ఉంది కాబట్టి ఇదంతా క్లియర్, దీన్ని ఏమి చెయ్యకూడదు. ఓకే క్లియర్. కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ ఎన్ ప్లస్ 1 ఉంది కాబట్టి. ఓకే క్లియర్, బాగా వినండి. ఎన్ ప్లేస్ లో ఇప్పుడు మనం ఏం పెట్టాలి, ఇది ఎన్ ప్లస్ 1 అనేది, అంటే ఇప్పుడు వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఎన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, దీని కండిషన్ ప్రకారం, ఇగో దీని కండిషన్ ప్రకారం చూడండి, ఇది ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ వాల్యూ ఎంత, ఎన్ ప్లస్ 1 కదా. బాగా వినండి, ఎన్ వాల్యూ ఎంత, ఎన్ ప్లస్ 1. ఇక్కడ మళ్ళీ ఎన్ని ఉంది కాబట్టి ఎన్ ప్లస్ 1 మైనస్ 1. మళ్ళీ ఇక్కడ ఏముంది, ఎన్ వాల్యూ ఎంత, ఎన్ ప్లస్ 1 మైనస్ 2. ఓకే, తర్వాత ఏముంది, ఎన్ ప్లస్ 1 మైనస్ 3. మళ్ళీ ఇక్కడ ఏముంది, ఎన్ వాల్యూ ఎంత మనకి, ఎన్ ప్లస్ 1 మైనస్ 4. ఓకే క్లియర్. అన్ని సబ్స్టిట్యూషన్ చేసాం. ఈక్వల్ టు 2n ఇంటూ ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 2, ఎన్ మైనస్ 3, ఎన్ మైనస్ 4, ఎన్ మైనస్ 5. ఇగో ఇప్పటి వరకు చెప్పినది నేను దీని కండిషన్ చూడండి, ఇక్కడ ఎన్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేశాను. ఓకే, ఎన్ ఎంత, ఎన్ ప్లస్ 1 కదా, మనకు క్వశ్చన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఓకే, సింపుల్ క్వశ్చన్ చేద్దాం. ఇంకా 7 ఇంటూ ఎన్ ప్లస్ 1 ఏం చేయాలంటే ఎన్ ప్లస్ 1. ఇక్కడ చూడండి, ప్లస్ 1 లోపల మైనస్ 1 పోతే 0, అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, ఎన్ మాత్రమే మిగులుతుంది. ఇంటూ తర్వాత ప్లస్ 1 లోకల్ మైనస్ 1 పోతే, అంటే ప్లస్ 1 లోకల్ మైనస్ 1 పోతే ఆన్సర్ ఏమి వస్తుంది మనకి, మైనస్ 1 వస్తుంది. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి మైనస్ 1. అంటే ఇక్కడ చూడండి, ఎన్ ఈ ప్లస్ 1 లోకల్ మైనస్ 2 పోతే మైనస్ 1. తర్వాత ఎన్ ప్లస్ 1 లోకల్ మైనస్ 3 పోతే మైనస్ 2. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎన్ ప్లస్ 1 లోకల్ మైనస్ 4 పోతే మైనస్ 3. ఈక్వల్ టు ఇదంతా సింప్లిఫికేషన్ చేసినా మీరు రాసేసాం 7 పక్క, ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే ఇది వచ్చింది, ఇంకా అయిపోయింది. ఈక్వల్ టు మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక్కసారికి. ఓకే, ఎన్ ప్లస్ 1 అలాగనే రాసినాం. ఎన్ ఇగో ప్లస్ 1 లోకల్ మైనస్ 1 పోతే 0. ఇక్కడ ప్లస్ ఉంది, అవును 0 ఇంటూ ఎన్ అనుకున్నారు, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, ఎన్ ప్లస్ 0 అప్పుడు ఏమవుతుంది, ఎన్ అవుతుంది. ఇక్కడ ఎన్ ప్లస్ మైనస్ 2 ఉంది, అంటే 1 లోకల్ 2 పోతే ఎన్ మైనస్ 1. ఓకే, ఎన్ ప్లస్ మైనస్ 3 అయిపోతే ఎన్ మైనస్ 2, ఎన్ ప్లస్ మైనస్ 4 ఉంటే ఎన్ మైనస్ 3. ఓకే, క్యాలిక్యులేషన్ చేసాం. 1 లోకల్ 3 పోతే మైనస్ 3, 1 లోకల్ 3 పోతే 2. ఓకే క్లియర్. ఇంకా ఇక్కడ మిగిలినంతా అట్లా రాసుకుంటాం కదా, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 2, ఎన్ మైనస్ 3, ఎన్ మైనస్ 4, ఎన్ మైనస్ 5 కదా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. ఎన్ ఈక్వల్ అంటే క్యాన్సల్, ఎన్ మైనస్ 2, ఎన్ మైనస్ 2 క్యాన్సల్, ఎన్ మైనస్ 3, ఎన్ మైనస్ 2, ఎన్ మైనస్ 2 క్యాన్సల్, ఎన్ మైనస్ 3, ఎన్ మైనస్ 3 క్యాన్సల్. ఓకే క్లియర్. ఇంకా మిగిలినట్టు రాసేసేయండి. 7 ఇంటూ ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు, ఇంక ఇక్కడ ఏం మిగిలింది, 2 ఇంటూ ఎన్ మైనస్ 4, ఎన్ మైనస్ 5. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి, 7 ఇంటూ ఎన్ ప్లస్ 1, సారీ ఇంకా డైరెక్ట్ ఇంటూ చేసేద్దాం. ఎందుకు స్టెప్లు. 7 ఇంటూ ఎన్, 7n ప్లస్ 7 1 జా 7 ఈక్వల్ టు 2 ఇంటూ, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ ఎన్ తో, ఎన్ ఇంటూ ఎన్, ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ఇంటూ 5, 5n. ఓకే, ఇప్పుడు ఎన్ తో అయిపోయింది కాబట్టి ఇప్పుడు 4 తో చేద్దాం. 4 ఇంటూ ఎన్ మైనస్ 4n మైనస్ మైనస్ ప్లస్ 5 4 జా 20. ఇక్కడ చూడండి, బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఇంటూతో చేసేసాం, ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, 7n ప్లస్ 7 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఎలా వచ్చింది, 7 ఇంటూ ఎన్ 7n ప్లస్ 7 in 1 జా 7. ఓకే, ఇదంతా ఇప్పుడు చూడండి, 2 ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ నంబరు ఉన్నప్పుడు ఏం చేయాలా, మైనస్ గుర్తుపెట్టి ఈ రెండు కలపాలి. 5 ఒక 4 ఎంత మనకి 9n. ఓకే, 5 ఎన్నులు ఒక 4 ఎన్నులు కలిపితే 9 ఎన్నులు. ఓకే, ప్లస్ 20. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి, 7n ప్లస్ 7 ఈక్వల్ టు, ఇప్పుడు దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. 2 ఇంటూ ఇక్కడ ఎన్ను చూడండి, 2n స్క్వేర్ చూడండి, 2 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తాను. 2n స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 9 18n ప్లస్ 2 20 జా 40. అవును, ఈ 20 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ చూడండి, 5 4 జా 20. ఓకే, ఈక్వల్ టు
ఇక్కడ చూడండి ఇదంతా ప్లస్ చేస్తుంది 7n ప్లస్ 7 ఏం చేస్తుంది ఇదంతా ప్లస్ చేస్తుంది అవతల పోతే మైనస్ అవుతుంది 2n స్క్వేర్ మైనస్ 18n ప్లస్ 40 మైనస్ 7n ప్లస్ 7 కాబట్టి అవతల పోతే మైనస్ 7 ఈక్వల్ టు 0. బాగా వినండి ఇదంతా ప్లస్ రాసేసాను ఇలాగనే ఇదంతా ప్లస్ చేస్తుంది అవతల పోతే మైనస్ ఇంకా యూతలు ఏముండదు కాబట్టి 0. ఓకే క్లియర్ అయిపోయింది. ఈక్వల్ టు 2n స్క్వేర్ మైనస్ 18n మైనస్ 7n కలపండి ఏమవుతుంది మైనస్ 25n అవుతుంది. చూడండి మైనస్ 17n ఇక్కడ మైనస్ 7 మైనస్ నంబరు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తు పెట్టే రెండు కలపాలి మైనస్ గుర్తు పెట్టాను 18n ఒక 7n కలిపితే 25n అవుతుంది. ఓకే క్లియర్. ఇంకా అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం మిగిలింది 40 లో కల్లా 7 పోతే మనకి ఎంత ఉంటుంది 33 ఉంటుంది ఈక్వల్ టు 0. ఓకే 40 లో కల్లా 7 పోతే అంటే బిగ్ సింబల్ ప్లస్ కాబట్టి సారీ 40 లో కల్లా 7 పోతే 33 ఉంటుంది అంటే 40 లో కల్లా 7 పోతుంది కాబట్టి 33నే. అదే 7 లో కల్లా 40 పోయింటే మైనస్ 33 వస్తుంది. మనకి ఏ ఫామ్ లో వచ్చింది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఉపయోగించాలి. ఓకే ఉపయోగిద్దాం. ఓకే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఫస్ట్ నంబర్ ఏముంది 2 ఉంది లాస్ట్ నంబర్ ఏముంది 33 ఉంది 2 ఇంటూ 33 66 కదా 66. ఓకే క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి ఏమన్నా నువ్వు రెండు నంబర్లు తీసుకో. ఓకే ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఏం రావాలి మైనస్ 25 అనేది రావాలి. అది అలాంటి నంబరు మనకి 22 3 తీసుకుందాం. చూడండి 22 3 ఏమవుతుంది 66 వస్తుంది. మైనస్ మైనస్ పెడతాం ఏమొస్తుంది మైనస్ 22 మైనస్ 3 ఏమవుతుంది మైనస్ 25 వచ్చిందా. క్లియర్ అర్థమైందా. ఇప్పుడు బాగా ఉంది ఇంకోసారి చెప్తాను. రెండు నంబర్లు ఏమన్నా తీసుకోవచ్చు 23 ఇంటూ 3 తీసుకోండి ఇంటూ చేస్తే 5 నంబర్ రావాలి. ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఏం కావాలి ఈ మధ్య నంబర్ రావాలి. అందుకే నేను మైనస్ 22 మైనస్ 3 తీస్తే మైనస్ 25 మళ్ళీ రెండు ఇంటూ చేస్తే 66. క్లియర్ అంటే 2n స్క్వేర్ అంటే ఇప్పుడు మైనస్ 25 బదులు ఈ నంబర్లు అప్లై చేయాలి మైనస్ 22n మైనస్ 3n ప్లస్ 33 ఈక్వల్ టు 0. ఓకే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాను ఇది ఒక కేసుగా తీసుకోవాలన్నాను. ఎన్ ఇక్కడ చూడండి ఇదంతా కేసు ఇదంతా కేసు. ఈ దీంట్లో నేను 2 టేబుల్ కూడా కామన్ చేయొచ్చు కాబట్టి 2n తీసుకున్నాను. ఏంటి 2n కామన్ తీసుకున్నాను. 2n స్క్వేర్ ఇక్కడ 2 కామన్ తీసాను కాబట్టి ఇంకా 2 పోయింది. అక్కడ n స్క్వేర్ అంటే ఎన్ని ఉన్నట్టు రెండు ఎన్ని ఉన్నట్టు ఒకటి బయటకు వచ్చింది కాబట్టి ఇంకోటి ఉంటుంది మైనస్ 2 టేబుల్ కూడా కామన్ తీసినాం కాబట్టి 2 టేబుల్ 22 ఎన్ టైమ్స్ అవుతుంది 11 టైమ్స్ పోతుంది 11. అవును బ్రదర్ ఇది మాకు అర్థం కాకుండా ఎలాగైనా ఇంకొకసారి చెప్పానంటే చెప్తాడు 2 ఇంటూ ఎన్ ఈ రెండు ఇంటూ చేయండి ఏమొస్తుంది 2 ఇంటూ ఎన్ స్క్వేర్ వచ్చింది 5 మైనస్ కాబట్టి మైనస్ 2n 11 2 ఇంటూ 11 ఏమవుతుంది 22 ఎన్. ఓకే క్లియర్ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మైనస్ 3 కామన్ తీద్దాం. ఓకే మైనస్ 3 కామన్ తీద్దాం. మైనస్ 3 కామన్ తీస్తే ఎన్ ఒక్కటి మిగులుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 33 ఎన్ టైమ్స్ అవుతుంది 3 టేబుల్లో 11 టైమ్స్ అవుతుంది. చూడండి సేమ్ వచ్చిందా అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి ఒకసారి బ్రాకెట్ లోపల కామన్ ఉన్నట్టు ఒకసారి 2n మైనస్ 3 ఈక్వల్ టు 0 n మైనస్ 11 ఈక్వల్ టు 0. ఓకే బ్రాకెట్ లో ఉన్నటువంటి పక్కకి బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి పక్కకి మైనస్ 3 అవతల పోతే ప్లస్ 3 2n ఈక్వల్ టు 3 n ఈక్వల్ టు 3/2. ఓకే బైలో వచ్చింది. ఓకే ఇది రాంగ్ ఆన్సర్. మైనస్ అంటే నేను చేసింది కరెక్ట్ అండి ఇది రాంగ్ ఆన్సర్. ఓకే మైనస్ 11 అవతల పోతే ప్లస్ 11 అంటే ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి మనకి ఎన్ వాల్యూ ఫ్రాక్షన్ లో ఉండకూడదు నెగిటివ్ లో ఉండకూడదు కాబట్టి ఇంకా సో ఎన్ వాల్యూ ఈక్వల్ టు 11 అంటే ఎన్ వాల్యూ ఎంత అయింది మనకు ఆన్సర్ వచ్చేసి ఫైనల్ ఆన్సర్ 11. దట్ ఈస్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్ నౌ డన్. ఫోర్త్ క్వశ్చన్ ఇఫ్ 12p5 plus 5 into 12p4 equal to 13pr ఫైండ్ ఆర్ అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఆర్ అనేది కనుక్కోవాలి. నేను ఇంట్రడక్షన్ క్లాస్ లోనే ఈ ఫార్ములా అని చెప్పాను. ఓకే ఈ ఫార్ములాస్ కూడా నేను చెప్పాను కొన్ని ఇట్లా డైరెక్ట్ గా అనేది ఉపయోగించవచ్చు. ఇది కూడా మనం చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం అనేది వస్తుంది కానీ అది లాంగ్ అవుతుంది అనమాట. అందుకే మనకి షార్ట్ కట్ లో ఫార్ములాస్ అనేవి ఉంటాయి అనమాట. అంతే అంతకుమించి ఏం లేదు. మనం ఏమో ఎట్టొచ్చింది ఫార్ములా అనుకుంటారు కొందరు అట్టేం లేదు. ఆల్రెడీ ఇవన్నీ ప్రూవ్ అయింటాయి అనమాట. ప్రూవ్ అయితే మనం డైరెక్ట్ ఇది ఉపయోగిస్తూ కూడా ఆన్సర్ అయిపోతుంది. అంటే లాజిక్ క్వశ్చన్స్ మనకు ఫార్ములాస్ అనేవి అంతే ఏం ఉండదు. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ద
12p5 ప్లస్ 5 into 12p4 ఈక్వల్ టు 13p. ఇక్కడ గమనిస్తే మనకి ఇప్పుడు ఈ ఫార్ములాకి చేంజ్ చేసుకున్నాం, లేకుంటే మీకు సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు 12 ఏమని రాసుకోవచ్చు, 13 - 1 రాసుకోవచ్చు, రైట్? అప్పుడు ఏమవుతుంది, 13 - 1 చేస్తే 12 వస్తుంది, అంటే 12 బదులు ఇప్పుడు 13 - 1, 13 - 1 p5, ఓకే, ప్లస్ 5 into ఇక్కడ ఏముంది 12 - 12 ఉంది, అంటే 12 అంటే ఏమని రాసుకోవచ్చు, 13 - 1 p. ఇక్కడ ఫార్ములా ప్రకారం ఇక్కడ r - 1 అని ఉంది. r ఎంత ఉంది మనకి ఇక్కడ 5 కదా, సారీ 4 ని ఏమని రాసుకోవచ్చు, 5 - 1 గా రాసుకోవచ్చు కదా. 5 - 1 ఈక్వల్ టు 13pr. ఓకే, క్లియర్? చూడండి ఇక్కడ 4 ని ఏమని రాసుకున్నాం, 5 - 1, 5 - 1 లో పోతే మళ్ళీ 4 వస్తుంది, 13 - 1 లో పోతే 12 వస్తుంది. అలాంటిది ఏం లేదు మనకి ఫార్ములా కాడ. ఇప్పుడు ఆ ఫార్ములా అనేది మీరు ఈ ఫార్ములా రాసుకోండి పక్కకి. ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకి, NPR. ఓకే, ఇక్కడ చూడండి n ఎంత ఇక్కడ మనకి, ఇవన్నీ n ఎంత మనకి ఇక్కడ 13pr కదా. r వాల్యూ ఎంత మనకి ఇక్కడ వచ్చినది 5 ఈక్వల్ టు మనకి ఇక్కడ వచ్చినది 13pr. చూడండి, గమనియండి, ఇంకోసారి చెప్తాను. ఇదంతా ఫార్ములా ఏంటి మనకి, NPR. ఓకే, ఈ ఫార్ములా ఉందనుకో డైరెక్ట్ NPR గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ n ఎంత మనకి 13 కాబట్టి 13 p. r ఎంత ఇక్కడ మనకి, ఇక్కడ చూడండి r. ఓకే, r 5 క్లియర్? ఓకే, r వాల్యూ 5 రాసుకున్నాను, ఈక్వల్ టు మనకి ఇంకేంది 13pr. ఓకే, రాశాను. ఇక్కడ గమనిస్తే ఇంకా ఏముంది మనకి 13 p. ఇంకా ఆటోమేటిక్ గా 5 r ఏమవుతుంది, 5 అయిపోతుంది. కాబట్టి r ఈక్వల్ టు 5 అంతే ఆన్సర్. ఓకే, నో డౌన్. ఫిఫ్త్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. If 18pr - 1 is to 17pr - 1 ఈక్వల్ టు 9:7, ఫైండ్ r. అంటే ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనం r వాల్యూ అనుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంతవరకు రాసుకోవాలని ఏం లేదు. ఇక్కడ కింద మనకి ఏముంది, r - 1 అని ఉంది కాబట్టి మనం ఇంతవరకు, కానీ దీన్ని పర్ముటేషన్ ఫార్ములాలో అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్, సింపుల్ గానే ఉంటుందిలేండి, ఏం పెద్దగా ఉండదు. గివెన్ 18pr - 1 ఓకే ఈస్ టు 17pr - 1 ఈక్వల్ టు 9:7. నేను ఇందాకనే చెప్పడం జరిగింది, ఏంది a/b ఈక్వల్ టు a/b అంటే 18pr - 1 by 17pr - 1 ఈక్వల్ టు 9/7 కదా. ఇక్కడ చూడండి 18pr - 1 by 17pr - 1. ఇప్పుడు ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇలా పర్ముటేషన్ ఇక్కడ కూడా అప్లై చేసి చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ రెసిప్రోకల్ కాడ అక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడతారు. నేను ఇంకా కొంచెం సింప్లిఫికేషన్ చేసి తక్కువలోనే అయిపోగొట్టేటట్టు చూస్తాను. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఏమొస్తుంది, 7 into 18p. చూడండి, ఇలా ఇంటూ చేస్తున్నప్పుడు ఈ రెండు పర్ముటేషన్ ఉన్నప్పుడు క్యాన్సిల్, మల్టిప్లికేషన్ చేయకూడదు పర్ముటేషన్ ఉన్నప్పుడు. ఓకే, ఫార్ములాలో 7 into 18pr - 1 తర్వాత 9 into 17pr - 1. ఇప్పుడు పర్ముటేషన్ ఫార్ములా అనేది మాట్లాడదాం మనం. NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ కదా. అంటే ఇక్కడ n ఎంత మనకి 18, r ఎంత r - 1. చూడండి, కంపేర్ చేయండి దీనికి. n ఎంత 18, r ఎంత r - 1 కదా. n అంటే ఇలా ఉన్నప్పుడు ఇలా రాసుకోవాలి, n ఫ్యాక్టోరియల్. n ఎంత ఇక్కడ 7 into 18 ఫ్యాక్టోరియల్ బై తర్వాత డినామినేటర్ ఏముంది n ఎంత 18 మైనస్ r ఎంత r - 1. ఓకే, క్లియర్? ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9 into తర్వాత 17 ఫ్యాక్టోరియల్ ఫార్ములా ప్రకారమే బై తర్వాత చూడండి n ఫ్యాక్టోరియల్ అప్లై చేసిన తర్వాత n మైనస్ r ఫ్యాక్టోరియల్. n ఎంత ఇక్కడ 17 మైనస్ r ఎంత r - 1. ఓకే, ఫ్యాక్టోరియల్. క్లియర్? ఇప్పుడు ఏం చేయాలి చూడండి, సింపుల్ గానే చెప్తాను, ఏం పెద్ద కష్టం ఏముండదు ఇది. ఇక్కడ చూడండి 7 into ఇక్కడ 18 ఫ్యాక్టోరియల్ ఏం రాసుకోవచ్చు మనం, అంటే 18 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా వస్తుంది మళ్ళీ తర్వాత
18 ఇంటూ తర్వాత 17 ఫ్యాక్టోరియల్. అంటే 17 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ 16 ఇంటూ 15 ఇంటూ 17 15 ఇంటూ 14 ఇంటూ నాలుగు వెళ్తూనే ఉంటుంది. అంటే 18 ఫ్యాక్టోరియల్ ఏం రాసుకోవచ్చు, 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ గమనియండి 18 మైనస్ రెండింటికి అప్లై చేస్తుంది. ఇక్కడ చూడండి n మైనస్ ఆర్ కదా, n మైనస్ ఆర్ మైనస్ 1 మనకు ఆర్ వాల్యూ కదా, అంటే ఈ మైనస్ రెండింటికి అప్లై చేయాలి. మైనస్ ఆర్ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 ఉంది కాబట్టి 1. చూడండి ఈ మైనస్ రెండింటికి అప్లై చేశాను, ఈక్వల్ టు 9 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్ బై 7. ఈ మైనస్ రెండింటికి అప్లై చేయండి, మైనస్ ఆర్ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్, ఇంకా 1 ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి 7 ఇంటూ ఇంకోటి ఇక్కడ చూడండి 17 ఫ్యాక్టోరియల్ 17 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఏంటి న్యూమరేటర్ క్యాన్సిల్ చేసినారనా, ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంకా అవతల అక్షరాలు మనకి సమానంగా ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే 7 ఇంటూ 18 బై, చూడండి ఇక్కడ గమనియండి 18 ప్లస్ 1 ఎంత 19 కదా, 19 మైనస్ ఆర్ ఉంది కాబట్టి ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు, ఇంకా ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది, 1 ఇంటూ 9. ఇప్పుడు ఇంటూ చేయొచ్చు, ఎందుకు ఫ్యాక్టోరియల్ అనేది ఏం లేదు, పర్ముటేషన్ అనేది ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇంటూ చేయొచ్చు. 1 ఇంటూ 9 ఇంటూ 1 9 బై, ఓకే తర్వాత ఇక్కడ చూడండి ఏముంది మనకి ఇక్కడ 17 ఒక ప్లస్ 1 ఎంత 18 మైనస్ ఇక్కడ మైనస్ ఆర్ ఉంది కాబట్టి మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే ఇప్పుడే క్యాన్సిల్ కూడా చేయొచ్చు, కానీ ఇంకా మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇంకా నేను స్టెప్స్ రాస్తాను. ఇక్కడ చూడండి 9 1 జా 9 2 జా క్యాన్సిల్ చేయొచ్చు, ఏం కాదు. ఈక్వల్ టు ఉన్నప్పుడు నువ్వు ఎలాగైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9 1 జా 9 2 జా అంటే 2 బై, ఇక్కడ 19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఇప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఎన్ మైనస్ 2 ఇలా వెళ్తూనే ఉంటాం. అంటే ఇక్కడ ఎన్ ఎంత, ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 19 మైనస్ ఆర్ కదా, అంటే తర్వాత ఏమొస్తుంది 18 మైనస్ ఆర్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది 17 మైనస్ ఆర్ వస్తుంది, అలా అనమాట. ఓకే అంటే 19 మైనస్ ఆర్ ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇందాకనే చెప్పారు ఇగో, అంటే దాని తర్వాత వస్తుంది మళ్ళీ దాని తర్వాత, అంటే ఇంకా 18 ఫ్యాక్టోరియల్ ఎందుకు రాసాను చెప్తాను. 1 బై 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఇగో ఇది క్యాన్సిల్ చేసుకోవడం కోసం. ఓకే ఇక్కడ చూడండి 7 2 జా, ఇంకా ఇప్పుడు ఇంటూ చేయొచ్చు, 7 2 జా 14 మైనస్ 19 మైనస్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ 1 బై 1 ఉంది, ఇంకా 1 బై 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 ఇంటూ 1 ఇంటూ 14 ఈక్వల్ టు 19 మైనస్ ఆర్. ఓకే ఇప్పుడు మనకి మైనస్ ఆర్ ఇంతలకు వస్తే ప్లస్ ఆర్ అవుతుంది, 19 మైనస్ 14 అవతలకు పోతే ప్లస్ 14 అవతలకు పోతే మైనస్ 14 అంటే ఆర్ ఈక్వల్ టు 5. అంతే ఇంకా అయిపోయింది ఆన్సర్. సొల్యూషన్. ఓకే ఇక్కడ గమనిస్తే మనకి ఏముంది, గివెన్ ద n-1 p3 is to np4 ఈక్వల్ టు 1:9. ఓకే ఇప్పుడు ఇష్టు అంటే మనకి a బై b ఫామ్ లేక రాసుకున్నాం, n-1 p3 బై np4 ఈక్వల్ టు 1/9. చూడండి a బై b a బై b. ఓకే క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 9 ఇంటూ n మైనస్ p3 ఓకే ఈక్వల్ టు, చూడండి 9 ఇంటూ n మైనస్ p3 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇదంతా 1 తో ఇంటూ చేస్తే మళ్ళీ ఇదేం మిగులుతుంది అంటే np4 మిగులుతుంది. 1 కదా, 1 తో ఇదంతా ఇంటూ చేస్తే మళ్ళీ ఇంకా np4 మిగులుతుంది. ఓకే ఇంకా అక్కర్లేదు. ఇంకా అవును బ్రదర్ ఇంటూ చేయకూడదు అన్నారు కదా ఇందాక, మరి ఇక్కడ పర్ముటేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంటూ చేశారు కదా అని డౌట్ రావచ్చు. ఇక్కడ 1 ఉంది, ఇంకా 1 తో ఉన్నప్పుడు మనకు సంబంధం లేదు, ఇంకా అదే మిగులుతుంది. ఓకే కావాలంటే ఇప్పుడు 1 ఇంటూ ఓకే మళ్ళీ ఇంకా అదే మిగులుతుంది అంటే వద్దు. ఇంకా పర్ముటేషన్ 9 ఇంటూ ఇక్కడ భాగం నేండి, ఇక్కడ మనకి n-1 p3 అంటే పర్ముటేషన్ ఫార్ములా. ఓకే ఇదన్నీ ఉపయోగిద్దాం. లేదంటే మనం ఏం చెప్పాను, 3 ఉంది ఇక్కడ మనకి, ఇందాక r-1 ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ కొంచెం ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు 3 ఉంది, అంటే ఎంత వరకు రాసుకోవాలి 2 వరకు రాసుకోవాలి. అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 వరకు రాసుకున్నాం ఈక్వల్ టు np4 ఎంత వరకు రాసుకోవాలి 3 వరకు రాసుకోవాలి. n ఇంటూ n-2 ఎంత వరకు రాసుకోవాలి 4 అంటే 3 వరకు రాసుకోవాలి n-3.
ఓకే, ఇప్పుడు డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేయకూడదు. ఎందుకు? ఇక్కడ ఎన్ వాల్యూ చూస్తే మనకి ఏముంది, n-1 ఉంది కదా. ఓకే, n-1 ఉంది. ఓకే, ఇందాక చెప్పాను కదా ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1 ఉంటది. నువ్వు ఇక్కడ 1 పెట్టుకుని ఇదంతా ఇప్పుడు ఇంటూ చేసినా మళ్ళీ ఇంకా అదే మిగులుతుంది. ఓకే, డోంట్ వరీ. ఓకే, కన్ఫ్యూజన్ వద్దు. 9 ఇంటూ ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది, n-1 ఉంది. ఓకే, n-1 చూడండి, n వాల్యూ ఇంటూ ఇక్కడ n వాల్యూ ఎంత, n-1 కదా. చూడండి, n వాల్యూ n-1, ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 పెడుతున్నాం. n వాల్యూ ఎంత ఇప్పుడు మనకి, n-1 -2. ఓకే, ఈక్వల్ టు, అవును బ్రదర్ ఇక్కడ ఎన్ని ఉంది కదా, మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలని చెయ్యకూడదు. అదే చెప్తున్నా, ఇందాకనే చెప్పాను. అప్పుడు ఆ ఎన్ని వాల్యూని తీసుకొని నువ్వు ప్లస్ చేస్తావు, మైనస్ చేస్తావు, ఇంటూ చేస్తావు, డివైడ్ చేస్తావా, అది ఒక మనకు ఫార్ములా ప్రకారంగా n ఫ్యాక్టరియల్ డైరెక్ట్ ఇది వాల్యూ. కానీ ఇక్కడ మనకి -1 -2 +1 ఇచ్చినప్పుడు ఇలా చేయడం బెటర్ అనమాట, అంతే. n ఇంటూ n-1 n-2 n-3 ఈక్వల్ టు తో ఉండేది అలాగనే రాశాను. 9 ఇంటూ ఇక్కడ చూడండి n వాల్యూ n-1 ఇంకా దీంట్లో అప్లై చేసుకుంటా వెళ్తాం అనమాట. ఓకే, n-1 ఏం చేయాలన్నమాట అలాగే ఉంటుంది. n-1 ఏమవుతుంది, -2 అవుతుంది. n-1 -2 ఏమవుతుంది, -3 అవుతుంది. n ఇంటూ n-1 n-2 n-3. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. n-3 క్యాన్సల్, n-2 n-2 క్యాన్సల్, n-1 n-1 క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ చూడండి 9. యూతల మొత్తం ఏం మిగిలింది, 9 మిగిలింది. ఈక్వల్ టు యూతల ఏం మిగిలింది, మొత్తం n మిగిలింది. అదే కదా ఇక్కడ కనుక్కోమంది, ఫైండ్ n వాల్యూ, అయిపోయింది ఆన్సర్. సో ఇక్కడ చూడండి n ఈక్వల్ టు 9, అంతే ఆన్సర్, నో డౌన్. ఇక్కడ చూడండి ఫైండ్ r అంటే r వాల్యూ కనుక్కోవాలి. 5pr ఈక్వల్ టు 2 ఇంటూ 6pr -1, ఇది ఒక కండిషన్, ఇది వేరు. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ ద 5pr ఈక్వల్ టు 2 ఇంటూ 6pr. ఇక్కడ మనకి ఇందాక ప్రాబ్లమ్స్ అక్కడ r వాల్యూ ఇంతవరకు ఉంటే అంతవరకు రాసుకొని మనం చేస్తుంది. ఇక్కడ r వాల్యూ డైరెక్ట్ r ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఫార్ములా వాడదాం ఇంకా. ఓకే, npr కంపేర్ చేసుకోండి. n ఎంత, 5, r వాల్యూ ఎంత, r కాబట్టి n ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, 5 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r. n ఎంత, 5 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు 2 ఇంటూ npr అంటే కంపేర్ చేసుకోండి. n ఎంత, 6 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r. n ఎంత, 6 మైనస్, చూడండి ఇక్కడ 6 మైనస్ ఏం రాయాలి, r రాయాలి. కానీ ఇక్కడ మనకు r వాల్యూ ఏమొచ్చింది, r-1 రావడం జరిగింది. r-1 ఫ్యాక్టోరియల్. ఓకే, క్లియర్. 5 ఫ్యాక్టోరియల్ బై 5 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది మనకు అర్థం అంటే, తర్వాత 6 ఇంటూ 5 అంటే 4 3 2 1 కదా. కాబట్టి దాన్ని సింపుల్ గా 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ గా రాసుకుంటాం. ఎందుకు 5 ఫ్యాక్టోరియల్ గా, ఇగో ఇక్కడ 5 ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ కోసం. ఓకే, అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ ఇదే వస్తుంది, అర్థమైందా? ఏమి దాంట్లో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అంటే 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ బాగా గమనండి, 6 మైనస్ మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇప్పుడు ఇంటూ చేయండి, -r మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. ఇంకా 1 బై 5 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 బై 6 + 1 ఎంత అవుతుంది, 7 - r ఫ్యాక్టోరియల్. చూడండి 6 + 1 ఏమవుతుంది, 7 - r ఫ్యాక్టోరియల్. ఓకే, ఇంక ఇప్పుడు మనకి ఇంటూలు చేయనిక ఏం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఇంకా పర్ముటేషన్ ఫార్ములాలు అయిపోయింది ఇంకా. ఓకే, 1 - 5 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 6 జా 12 బై 7 - r ఫ్యాక్టోరియల్ 5 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 6 2 జా 12 వచ్చింది కాబట్టి 12 బై ఇక్కడ గమనిస్తే 7 - r ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ కన్వర్ట్ చేసుకున్నాం. అంటే తర్వాత ఏమొస్తుంది, ఫస్ట్ ఏమొస్తుంది n - r, తర్వాత 6 - r, తర్వాత 5 - r కదా. ఓకే, 7 - r ఇంటూ 6 - r ఇంటూ 5 - r
ఫ్యాక్టోరియల్. ఎందుకు 5 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అక్కడ వరకు రాశాను. తర్వాత ఏమొస్తుంది 4 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, తర్వాత ఏమొస్తుంది 3 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, తర్వాత 2 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, తర్వాత 1 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ కదా. అంటే ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ కోసం అంటే ఇక్కడ వరకు వచ్చేంత వరకు రాసుకున్నాను క్యాలిక్యులేషన్. ఇది కూడా రాసుకుంటా పోతే సేమ్ అలాగనే వస్తుంది, మళ్ళీ తిరిగి కూడా అలాగనే క్యాన్సల్ అయిపోతుంది. ఓకే, ఇది ఇప్పుడు క్యాన్సల్. ఇంకేం మిగిలింది 1/1 ఈక్వల్ టు 12/7 మైనస్ ఆర్ ఇంటూ 6 మైనస్ ఆర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇదంతా 1తో ఇంటూ చేస్తే అదే వస్తుంది, ఇదే వస్తుంది. 1 మైనస్ ఆర్ ఇంటూ 6 మైనస్ ఆర్ ఈక్వల్ టు 12 1 జా 12. ఓకే, క్లియర్. ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. ఓకే, 7 6 జా 42 మైనస్ ఇంకోటి మైనస్ 7 ఇంటూ ఆర్ 7r. ఇప్పుడు 7తో అయిపోయింది కదా, ఇప్పుడు r తో చేద్దాం. మైనస్ ఇంకోటి మైనస్ 6 ఇంటూ ఆర్ 6r మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ r ఇంటూ r స్క్వేర్ ఈక్వల్ టు 12. ఇప్పుడు దీన్ని మనము మడసంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రాసుకుందాం. అంటే ఫస్ట్ ఏమొస్తుంది r స్క్వేర్, తర్వాత మైనస్ 7r. అవును దగ్గర అటు ఇటు రాస్తే ప్లస్ మైనస్ కదా, ఏదంటే నేను ఈక్వల్ టు అవతల పంపించుకుంటలేను, అక్కడికి ఆర్డర్ లో రాసుకుంటున్నాను అంతే. మైనస్ 7r మైనస్ 6r తర్వాత ప్లస్ 42 ఈక్వల్ టు 12. ఓకే, r స్క్వేర్ ఇక్కడ చూడండి మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. ఓకే, 7r ఒక 11r ఏమవుతుంది, 7r ఒక 6r ఏమవుతుంది 13r అవుతుంది కదా. తర్వాత 42 ఈక్వల్ టు 12. ఇది ప్లస్ అవతలకు పోతే మైనస్, లేకుంటే ఇది ప్లస్ కదా ఇవతలకు వస్తే మైనస్. r స్క్వేర్ మైనస్ 13r ప్లస్ 42 మైనస్ 12 ఈక్వల్ టు 0. చూడండి ప్లస్ 12 ఇతరకు వస్తే మైనస్ 12 అయింది. r స్క్వేర్ మైనస్ 13r 42 లో కల్లా 12 పోతే 0, 1 లో 4 లో కల్లా 1 పోతే 3 అంటే ప్లస్ 30 ఈక్వల్ టు 0. ఓకే, తర్వాత ఇది మళ్ళీ తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వచ్చింది కాబట్టి ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేద్దాం. ఇంకా ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేద్దాం. ఓకే, ఏమొస్తుంది 30. తర్వాత ఇక్కడ గమనిస్తే మనకి ఏంది మధ్యలో నంబర్ రావాలి. ఓకే, మధ్యలో నంబర్ వచ్చి 30 అంటే ఇక్కడ చూడండి సింపుల్ గా r స్క్వేర్ 10 3 జా 30. చూడండి 10 3 జా 30 మళ్ళీ అదే వస్తుంది. ఇక్కడ మైనస్ 13 అంటే దీనికి మైనస్ పెడతాం. 10 మైనస్ 3 ఏమవుతుంది మైనస్ 13 అవుతుంది కదా, అంటే సరిపోయింది. అంటే మైనస్ 10r మైనస్ 3r ప్లస్ 30. ఎందుకు ఇలా రాసుకుంటాను చూడండి, ఇక్కడ ఆ మైనస్ 13r ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మైనస్ 10r మైనస్ 3r ఏమవుతుంది మళ్ళీ మైనస్ 13r అవుతుంది. ఓకే, r ఇప్పుడు ఏం చేయాలి, ఇదొక కేసు ఇదొక కేసు. ఇందులో r కామన్ తీద్దాం, రెండు r ఉన్నాయి కాబట్టి r మైనస్ 10. చూడండి ఇందులో r కామన్ తీసాను, r మైనస్ 10. ఓకే, మైనస్ 3 కామన్ తీద్దాం. ఇక్కడ మైనస్ 3 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ r ఉంటుంది, కామన్ తీస్తే ప్లస్ ఇంటూ మైనస్ 3 టేబుల్ లో ఎన్ టైమ్స్ అవుతుంది 13 10 టైమ్స్ అవుతుంది. చూడండి ఇక్కడ సేమ్ వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. r మైనస్ 3 ఈక్వల్ టు 0 ఒకసారి, r మైనస్ 10 ఈక్వల్ టు 0 ఒకసారి. ఓకే, కామన్ ఉండేటివన్నీ ఒకసారి, మళ్ళీ ఇది ఒక సపరేట్. r ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది పోతే ప్లస్ 3 అవుతుంది, r ఈక్వల్ టు 10 అవుతుంది. అవును, ఇక్కడ రెండు ఆన్సర్లు ఉన్నాయి కదా, మరి ఏ ఆన్సర్ తీసుకోవాలి. మనకి పర్ముటేషన్ మనకి ఒక విషయం తెలుసు, ఏంది ఎన్ కంటే r పెద్దగా అనేది ఉండకూడదు. ఇక్కడ ఎన్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 5 కదా, అంటే 5 కంటే ఎక్కువ ఏముంది 10 ఉంది, అంటే ఇది మనకి రాంగ్ ఆన్సర్, అంటే అది తప్పు, అది తీసుకోకూడదు. ఎన్ కంటే తక్కువ ఉండేదే మనకు తీసుకోవాలి. ఇది ఏ తీరం ప్రకారం చెప్తుంది, తీరం 1 చెప్తుంది. ఏమని చెప్తుంది మనకి, ఎన్ కంటే r వాల్యూ ఎక్కువగా ఉండకూడదు అని. అంటే r ఇక్కడ ఏమో ఎన్ వాల్యూ మనకు 5, ఇక్కడేమో 10 ఉంది, అంటే 5 కంటే 10 ఎక్కువ ఉంది కాబట్టి మనం r వాల్యూ తీసుకోకూడదు. ఇంకా ఏం తీసుకోవచ్చు 3 అనేది తీసుకోవచ్చు. దేర్ఫోర్ r ఈక్వల్ టు 3. ఇదే మన ఆన్సర్. ఈ ఫస్ట్ ఇది. ఇప్పుడు రెండోది చెప్తాను. నోట్ 7th క్వశ్చన్ లోనే సెకండ్ ప్రాబ్లం. ఓకే, సేమ్ ఇందాక లెక్కనే. ఓకే, గివెన్ ద 5pr ఈక్వల్ టు 6pr మైనస్ 1. ఇంకా పర్ముటేషన్ ఫార్ములాలు అప్లై చేసుకొని r వాల్యూ కనుక్కోవాలి అంతే. ఇక్కడ చూడండి 5p npr అంటే ఫార్ములా ప్రకారం n ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై
n minus r, n ఎంత 5 minus r factorial equal to not equal to npr. ఓకే, n వాల్యూ ఎంత 6 అంటే 6 factorial by 6 minus n minus r. r ఎంత ఇక్కడ r minus 1 factorial. చూడండి 6 factorial by n factorial by n minus r. n minus r వాల్యూ ఎంత ఇక్కడ r minus 1. ఓకే, క్లియర్. 5 factorial by 5 minus r factorial equal to 6 factorial అని ఏం రాసుకోవచ్చు 6 into 5 factorial కదా, అంటే తగ్గుకుంటూ వెళ్తుంది కాబట్టి తర్వాత 5 వస్తుంది, తర్వాత 4 వస్తుంది, తర్వాత 3 కాబట్టి అక్కడ వరకు, ఎందుకంటే ఇక్కడ 5 factorial ఉన్నట్టు క్యాన్సిల్ చేయడం కోసం. మైనస్, ఇప్పుడు ఈ మైనస్ రెండింటికి అప్లై చేయండి. 6 minus r మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 వస్తుంది కదా, ఫ్యాక్టోరియల్. ఓకే, ఈ మైనస్ రెండింటికి అప్లై చేసాను చూడండి, అంతే. 5 factorial క్యాన్సల్. 1 by 5 minus r factorial equal to ఇక్కడ 6 మిగిలింది. 6 ప్లస్ 1 ఎంత అవుతుంది 7 అవుతుంది, అంటే 7 minus r factorial. ఓకే, ఇక్కడ చూడండి. తర్వాత ఇక్కడ 7 minus r factorial అంటే తర్వాత ఏం రాసుకోవచ్చు మనం 6 minus r factorial రాసుకోవచ్చు. 6 by 7 minus r factorial, 6 minus r factorial, తర్వాత 5 minus r factorial రావడం జరుగుతుంది కదా. ఇక్కడ చూడండి 5 minus r factorial, 5 minus r factorial క్యాన్సిల్ చేద్దాం. ఇంకేం మిగిలింది 1 by 1. చూడండి 1 by ఇక్కడ అంతా క్యాన్సిల్ అయింది కాబట్టి 1 ఈక్వల్ టు 6 by 7 minus r factorial into 6 minus r, అంతే ఫ్యాక్టోరియల్ కాదు, ఇంటూ 6 minus r. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 minus r into 6 minus r equal to 6 1 ja. ఇప్పుడు ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేయండి. 7 6 ja 42, 7 into r minus 7r, ఇక్కడ చూడండి మైనస్ 6 into r 6r, మైనస్ మైనస్ ప్లస్ r into r r స్క్వేర్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఆర్డర్ గా రాసుకోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రకారం r స్క్వేర్. ఓకే, మైనస్ 7r తర్వాత మైనస్ 6r, ఓకే, తర్వాత ప్లస్ 42 ఈక్వల్ టు 6. ఇది ప్లస్ యూతలకు వస్తే మైనస్ కదా. r స్క్వేర్ మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా మైనస్ గుర్తుపెట్టి రెండు కలుపుతాం. 6r ఒక 7r 13r కదా, ప్లస్ 42 ప్లస్ 6 యూతలకు వస్తే మైనస్ 6 ఈక్వల్ టు 0. r స్క్వేర్ ఇక్కడ మైనస్ 13r 42 లో కల్లా 6 పోతే 36 ఉంటుంది ఈక్వల్ టు 0. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సేమ్ ఇంకా అంతే పద్ధతి ఇంకా. ఓకే, r స్క్వేర్ మైనస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్. ఫస్ట్ నంబర్ ఏముంది 1 into 36. ఇప్పుడు ఏమన్నా రెండు నంబర్లు తీసుకుంటే ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్, ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. 4 9 ja 36, 4 9 ja 36. దీనికి మైనస్ పెడతాం. మైనస్ 4 మైనస్ 9 ఏమవుతుంది మైనస్ 13 కదా. ఓకే, మైనస్ 13 వచ్చింది సరిపోతుంది. అంటే మైనస్ 4r మైనస్ 9r తర్వాత ప్లస్ 36 ఈక్వల్ టు 0. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట, అంతే, ఏం లేదు. ఇప్పుడు చూడండి మైనస్ 13r కదా, మైనస్ 4r మైనస్ 9r కలపండి, మళ్ళీ మైనస్ 13r వస్తుంది. ఇక్కడ r కామన్ తీయండి. ఈ కేసులో r కామన్ తీస్తే r స్క్వేర్ అంటే 2 r ఉన్నట్టు, ఒకటి తీసాం కాబట్టి ఒకటి ఉంటుంది మైనస్. ఇక్కడ 4, ఇక్కడ చూడండి ఇక్కడ 9 టేబుల్ కామన్ తీద్దాం, మైనస్ 9 కామన్ తీద్దాం, అంటే 9 టేబుల్ ఇక్కడ r ఉంటుంది. ఓకే, 9 బయటికి తీసాం కాబట్టి ఇక్కడ 9 టేబుల్ లో 36 ఎన్ని టైమ్స్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. సేమ్ వచ్చిందా అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. r మైనస్ 9 ఒకసారి, తర్వాత r మైనస్ 4 ఈక్వల్ టు 0 ఒకసారి, r ఈక్వల్ టు మైనస్ 9 అవతల పోతే ప్లస్ 9, మైనస్ 4 అవతల పోతే ప్లస్ 4. ఓకే, క్లియర్ వచ్చేసింది r వాల్యూ. మరి ఇప్పుడు 2 rలు ఉన్నాయి, మనకి ఏం తీసుకోవాలి ఇక్కడ ఎన్ని వాల్యూ లేదు మనకి ఇక్కడ 5 6, అంతకంటే ఎక్కువగా ఉండకూడదు. ఇక్కడ 9 ఉంది అంటే ఈ రెండింటికంటే ఇది పెద్దది కదా r వాల్యూ. మనకి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, థీరం 1 ఏం చెప్తుందంటే 6.1 లో n వాల్యూ r వాల్యూ n కంటే ఎక్కువగా ఉండకూడదు. బాగా వినండి, ఈ n చెప్పాను కదా ఇందాక, ఈ n వాల్యూ n కంటే ఎక్కువగా ఉండకూడదు. మరి ఇప్పుడు ఇక్కడ 6 5 ఉంది, ఇవన్నీ n వాల్యూలు మనకి.
మరి ఆ రెండింటి కన్నా ఎక్కువ ఏముంది 9 ఉంది అంటే ఇది తీసుకోకూడదు ఇంకా తప్పు ఇంకా R వాల్యూ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నో డౌట్